తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం బీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో ఎగ్జిట్ కావడం. ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్‌కంతా కూడా దిశ లేకుండా పోవడంతో బీఆర్ఎస్‌కి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఒక్కొక్కరుగా బీజేపీ బాట పట్టుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో క్యాడర్ బీఆర్ఎస్‌కు సంబంధించి కొంత చెక్కు చెదరనప్పటికీ కొంత బీజేపీతో ఇప్పుడు కలిసి ప్రయాణం చేసే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర స్థాయిలో పెద్ద ప్రభావవంతమైన శక్తిగా రాకపోవడం, బీఆర్ఎస్‌కు సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఏదో పోటీ చేస్తున్నామంటే నామమాత్రంగా ఉన్నారు తప్ప గెలుస్తామన్న ధీమాలో ఎవరు లేకపోవడంతో కింది స్థాయి క్యాడర్ అంతా కూడా బీజేపీ వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బీజేపీలోకి చాలామంది బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా చాలా కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరు కూడా వలస బాట పట్టి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అందుకే ఈ రోజున ఏదో విషయం చెప్పినట్టుగా అనుకోని పరిస్థితుల్లో బీజేపీకి ఒక కొత్త ఊపైతే వచ్చి పడుతుంది. నిజానికి బీజేపీ విస్తరణ కోసం రాష్ట్ర బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కృషి ఏమి లేనప్పటికీ కూడా జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్నటువంటి ఒక పాజిటివ్ మోడీ ఇమేజు, దానికి తోడు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్‌కు సంబంధించి కొంత మైనస్ ఉండడంతో ఇప్పుడు క్యాడర్ అంతా కూడా అప్పరంగా బీజేపీ వైపు, అటు కాంగ్రెస్‌కు పోలేని క్యాడర్ అంతా కూడా బీజేపీ వైపు ప్రయాణమిస్తుండడంతో చాప కింద నీరులా బీజేపీ విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అదే ధీమాతోనే అటు మోడీ మాన్యతతో పాటు ఇటు బీఆర్ఎస్ ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీకి షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఉండడంతో చాప కింద నీరులా బీజేపీ విస్తరిస్తుందన్న వాదనలు కూడా బలపడుతున్నాయి. మరి ముఖ్యంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక ప్రభావవంతమైన శక్తిగా బీజేపీ అవతరించే పరిస్థితి ఉందని చెప్పి కూడా కొన్ని సర్వేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన పొలిటికల్ సినారియోలో ఖచ్చితంగా మునుపటి సీట్ల కంటే ఇంకెక్కువ స్థానాలు బీజేపీకి వస్తాయని చెప్పి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దక్షిణాదిలో ఎంతో కొంత ఆశాజనకమైన సీట్లు తెలంగాణలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. అందుకే చాప కింద నీరులా విస్తరిస్తున్న బీజేపీ ఇది విస్తరణ ఎంతటి వరకు సాగుతుంది? ఒకవేళ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఎంపీ స్థానాలు కనుక వస్తే అది రాష్ట్ర రాజకీయాలపై ఏ రకమైనటువంటి ప్రభావం పడతాయి అన్న కోణంలో జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది.